హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత మళ్ళీ నాన్ వెజ్ తింటున్నాను. దాదాపు ఒక 13 డేస్ అయింది. ఈ వినాయక నవరాత్రులు స్టార్ట్ అయినప్పటి నుండి కూడా మానేసాము. ఈ రోజైతే ఒక క్విక్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రైడ్ రైస్ రెసిపీ షేర్ చేస్తున్నాను. ట్రస్ట్ మీ, అదిరిపోద్ది. ముందుగా ఒక 200 గ్రామ్స్ చికెన్ తీసుకుని దాన్ని శుభ్రంగా క్లీన్ చేసేసి దాంట్లో ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి, అలానే హాఫ్ స్పూన్ ధనియాల పొడి, 1 or 1.5 స్పూన్ కారం, మీ టేస్ట్ కి తగ్గట్టు వేసుకోండి. కొంచెం స్పైసీగా తినే వాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా ఆర్ చికెన్ మసాలా, మీ దగ్గర ఏది ఉంటే అది ఒక 1 స్పూన్ వేయండి. కొంచెం మసాలా ఎక్కువ తినేవారు 1.5 వేసుకుంటే సరిపోద్ది. టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకుని అవన్నీ కూడా మొత్తం చికెన్ కి పట్టేలా కలిపేయండి. నేనైతే ఎప్పుడు హ్యాండ్ తోనే కలుపుతాను. ఈ స్పూన్స్ ఇవన్నీ మనకి ఏదో అంత షో చేయడానికి తప్ప రియల్ గా అయితే వర్కౌట్ అవ్వవు. నెక్స్ట్ దాన్ని అంతటిని బాగా కలిపేయండి. బాగా కలిపేసిన తర్వాత కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా, కార్న్ఫ్లోర్ 1 స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. కొంచెం మీకు బయట అంటే లేయర్ కింద ఉంటుంది కదా, అది ఎక్కువ కావాలంటే ఇంకొక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోద్ది. దాన్ని కూడా మొత్తం కలిపేసి ఒక 30 మినిట్స్ అలా పక్కన వదిలేస్తే మీకు ఆ పైన లేయర్ అనేది బాగా వస్తుంది, చికెన్ మొత్తం పట్టేస్తుంది. తర్వాత ఒక ఎగ్ తీసుకుని దాన్ని అయితే బ్రేక్ చేసి నాలా కాకుండా కొంచెం మంచిగా చేయండి. నాకైతే ఎగ్ పగలగొట్టడం రాదు, ఒక్కొక్కసారి ముక్కలు దాంట్లో పడిపోతూ ఉంటాయి. తర్వాత ఆ ఎగ్ ని బాగా బీట్ చేసి పక్కన పెట్టేసుకోండి. బాగా కలిపితేనే మనకి ఆ ఎగ్ ఫ్రై అనేది బాగా వస్తుంది. తర్వాత ఒక ప్యాన్ తీసేసుకొని ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందాక కలిపెట్టుకున్న చికెన్ ఉంది కదా, చికెన్ వేసేసి బాగా ఫ్రై చేయండి. ఒక 15 మినిట్స్ వరకు పడుద్ది. రెగ్యులర్ గా చేసేవారికి ఇంచుమించు ఉప్పు కారాలు తెలిసిపోతే, కానీ కొత్తగా ఎవరైనా చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఫస్ట్ ఏంటంటే ఒక పీస్ వేసి అది ఫ్రై అయ్యాక టేస్ట్ చూసి దాన్ని బట్టి ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకుని మిగతాది ఫ్రై చేయడం బెస్ట్. చికెన్ ఫ్రై అయిపోయిన తర్వాత దాన్ని పక్కకు తీసేసి అదే ప్యాన్ లో ఇందాక మనం కలిపెట్టుకున్న ఎగ్ ఉంది కదా, దాన్ని వేసేయండి. ఇలా బాగా కలిపినట్టయితే చూసారా ఫ్లఫీగా వస్తుంది, అలా మీకు కూడా ఫ్లఫీగా వస్తుంది. ఇంత అలా చెప్తున్నాను కానీ నాకైతే నిజంగా వంటలు చేయడం రాదు. అలా చేస్తుంటే అలవాటు అయిపోద్దండి, ఇదైతే నిజం. రైస్ ఉంటుంది కదా, రైస్ మీరు ఒక ప్లేట్ లోకి తీసేసుకుని ఇలా పెట్టేసుకుంటే మీకు పొడి పొడిగా ఉంటుంది, అంటే వేడివేడిది వేసేయడం కన్నా. చూసారు కదా మనకి ఎగ్ చాలా బాగా ఫ్రై అయింది. ఎక్కువ ఫ్రై చేసేకండి, ఎలానో మళ్ళీ రైస్ వేసాక కొంచెం ఫ్రై అవుద్ది కదా. తర్వాత ఇక్కడ చూపిస్తున్నటువంటి వెజిటేబుల్స్ ఇంకా మీకు ఏవైనా ఇంట్రెస్ట్ ఉంటే అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఎగ్ ని పక్కకు తీసేసుకుని తర్వాత ఆ వెజిటేబుల్స్ అన్ని కూడా వేసేయండి. అయితే ఈ ప్రాసెస్ అంతా కూడా హై ఫ్లేమ్ మీద చేయాలి. ఇలా హై ఫ్లేమ్ మీద చేయడం వల్ల స్మోకీ ఫ్లేవర్ అనేది ఉంటుంది. ఇలాంటి ఫ్రైడ్ రైస్లు కానీ లేకపోతే చికెన్ పకోడీ లాంటి ఐరన్ వాటిలో చేస్తే బాగుంటుంది. నార్మల్ దానికన్నా వీటిలో అయితే టేస్ట్ అనేది పెరుగుద్ది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? అవన్నీ ఫ్రై అయిపోయాక రైస్ వేసేయండి. రైస్ ని కూడా ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసి ఉప్పు కారం ఇంకేమైనా మసాలా పడుద్ది అనుకుంటే టేస్ట్ కి తగ్గట్టు అవన్నీ కూడా వేసేసుకోండి. అన్ని వేసేసి ఒక 5 మినిట్స్ బాగా కలపండి. ఇదంతా కూడా హై ఫ్లేమ్ మీద చేయాలి. కలపడం కూడా మరీ ఎక్కువగా కలిపేయకండి. ప్రెషర్ ఉపయోగించి కలిపితే రైస్ అనేది విరిగిపోద్ది. అలా పైన తిప్పుతున్నట్టు కలుపుతున్నట్టు అయితే మనకి రైస్ అయితే బ్రేక్ అవ్వదు. నెక్స్ట్ మనం పక్కకు తీసుకున్నటువంటి చికెన్ అండ్ ఎగ్ ఉంది కదా, వాటిని కూడా వేసేసి కలిపేయండి. చూసారా ఎంత బాగుందో? దీన్ని చూస్తే నాకు ఒక రెస్టారెంట్ వైబ్ అయితే వచ్చింది. ఈ విధంగా ట్రై చేయడం అయితే నేను ఫస్ట్ టైం. నా రెసిపీ అయితే వేరే ఉంటుంది, నెక్స్ట్ టైం అది కూడా షేర్ చేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఈ టేస్టీ ఫ్రైడ్ రైస్ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను చూస్తాను. అలానే మీ యొక్క చిట్టి లైక్ అండ్ ఒక పెద్ద సబ్స్క్రైబ్ అయితే మా ఛానల్ కి చేసేయండి. సరే అండి, మరి వెళ్ళొస్తానే.